హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకా మండే రోజు ఇల్లంతా ఎప్పట్లాగా శుభ్రం చేసి స్నానం చేసుకొని వచ్చి ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. ఈ లోపల మా ఆయన కూడా స్నానం చేసి పూజ చేసి ఇంకా డ్యూటీకి రెడీ అవుతున్నాడు. ఆయనకి ఈరోజు పాస్తా చేసినామండి. ఆయన కోసమే కదా, అందరికీ. ఇంకా మా పిల్లలు అంత ఇష్టంగా తినరు, కానీ మా మా ఇద్దరికి మాత్రం ఇష్టము. ఆయనకు పాసా వేసి ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ ఛాయ్ పెడుతున్నాను. అంతకుముందే మా ఆయనకు కాఫీ డికాషన్ తాటి బెల్లం వేసి ఇచ్చిన, అది హెల్త్కి మంచిది కదా, తెచ్చాడు డ్యూటీ నుండి వచ్చేటప్పుడు. ఇంకా పాస్తా చూపించిన ఆయన వెళ్ళే టైం కల్లా ఈ పనులు అవుతాయి. రైస్ కుక్కర్లో బియ్యం కడిగేసిన, మా పిల్లలకు ఇద్దరికి నాకు మట్టుకు ఇంకా ఆయనకు 7:15 అవుతుంది కదా, ఇంకా టైం అయింది డ్యూటీకి వెళ్ళడానికి. రెడీ అయ్యి వెళ్తున్నాడు. ఇంక ఈ లోపల నేను తులసి కోట దగ్గర దీపం పెడితే అది రాత్రి వరకు ఉంటుందండి. అది ఎందుకో చెప్తాను ఇప్పుడు. ఇంకా పాలు కొన్నే ఉన్నాయని పక్క షాప్లో నుండి తెచ్చియమంటే తెచ్చిచ్చారు ఒక ప్యాకెట్. ఆయన వచ్చేటప్పుడే కొన్ని పాలు తెస్తారు. ఇంకా ప్యాకెట్ పాలే వాడుతున్నాము. ఇంతకుముందు అయితే డ్యూటీ దగ్గరలో బర్రెలు ఆవులు ఉండేది, అక్కడ నుండి తెచ్చేవాళ్ళు. కాకపోతే ఈ మధ్య అక్కడ ఇవ్వట్లేదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళే తీసుకుంటున్నారు అనేసి ఇంకా ప్యాకెట్ పాలే తెచ్చుకుంటున్నాం, విజయ ప్యాకెట్. ఇంకా తర్వాత పప్పు చేద్దామని కందిపప్పు నానేసుకున్నాను. అదే కడిగి ఒక 3 సార్లు కడిగి నానేసుకొని పక్కన పెట్టుకొని పాలు వేడి చేసి ఇంకా ఛాయ్ పెడుతున్నానండి. ఇంతకుముందు పాల ప్యాకెట్ ఇచ్చారు కదా, కొన్ని ఉన్న పాలతో ఆల్రెడీ ఛాయ్ పెట్టాను ముందే నా మట్టుకు. ఇంకా ఆ ఛాయ్ని ఇప్పుడు వేడి చేసుకుంటున్నాను. ఈరోజు చెప్పాను కదా, గంగవాయల కూర మామిడికాయ వేసి పచ్చిమిర్చితో మంచిగా ఉంటుందండి. గంగవాయల కూర పప్పు మామిడికాయ వేసి వండితే. ఇంకా ఛాయ్ పోసుకొని వచ్చి ఇంకా టీవీ చూస్తున్నాను. పొద్దున్న 5 గంటల నుండి ఇప్పుడు 7:30 కావస్తుంది టైం వచ్చేసి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు 8:30 9 కావస్తుంది. అప్పుడు నేను టిఫిన్ తిన్నాను, పాస్తా. ఆ తర్వాత ఇంకా ఆకుకూర అదే గంగవాయల కూర కోసుకుంటున్నాను. కొంచెం సన్నగా కోయకుండా అట్లా వేసినా కడిగి ఉడుకుతుంది. ఇంకా మామిడికాయ కూడా తొక్క తీసి అదే పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇంకా గంగవాయల కూరను 3-4 సార్లు ఉసికే లేకుండా మట్టి లేకుండా శుభ్రంగా కడిగి పప్పులో వేసుకున్నాను. పప్పు కూడా కొంతసేపు నానింది కదా, తొందరగా ఉడికిపోతుంది. అందులో కోసుకున్న మామిడికాయ ముక్కలను వేసుకొని పీచు కూడా వేసుకున్నాను. మా పిల్లలకు పీచు అంటే మా పిల్లలకే కాదు, మా అందరికీ ఇష్టమే. కాకపోతే నేను ఎక్కువ పులుపు ఇష్టపడను కాబట్టి అలాగా. ఇంకా అందులో ఉప్పు కారం కొంచెం ఎండు కారం కూడా వేసిన. ఆ తర్వాత 5 విజిల్లు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద నుండి ఇలా ఉడికిపోయిందండి. కొంచెం రుబ్బి పెడితే చాలు. ఎక్కువగా మెత్తగా పేస్ట్ లాగా అయితే నాకు అస్సలు నచ్చదండి పప్పు, ఆకుకూర పప్పు ఏదైనా. ఇంకా పోపు పెట్టుకుంటున్నాను. ఇంకా ప్రతిరోజు లాగానే పోపు ఏమి ఈజీ అండి. జీలకర్ర ఆవాలు వేసి నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు వేస్తే సరిపోతుంది. కొంచెం పొట్టు మినపప్పు ఉందండి, మామూలు మినపప్పు లేదు, అదే వేసి ఇంకా పోపు పెట్టేసిన. ఇంకా తర్వాత పప్పు రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ టైం కూడా కావస్తుంది. మా ఆయన వస్తాడు. అదే పీసు చూస్తున్నాను కదా, మా పిల్లలకి ఇద్దరికి మా ఆయనకు కూడా ఇష్టమే. ఇంకా సాయంత్రం అండి ఇల్లంతా శుభ్రం చేసి అంటే ఊకేసి ఫ్రెష్ అయ్యి వచ్చిన. స్టవ్ కూడా తుడుస్తాను సాయంత్రము. ఇంకా వంట సామాన్లు అన్నీ సర్ది బయట తోమడానికి వేసేసిన. ఇంకా 2 కొబ్బరికాయలు మొన్న హనుమాన్ జయంతి రోజు ఉన్నాయి కదా, అవి కొట్టినవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. కొంచెం తగినన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి కొంచెం అంత కలర్ కోసము కారం పొడి కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. కొంచెం బరకగానే పట్టుకోవాలండి, మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉంటే అంత నచ్చదు. మరీ బరకగా కాదు, మరీ పేస్ట్ లాగా కాకుండా మీడియంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొబ్బరికాయలు మనం పండగలప్పుడు కొడితే వేస్ట్ చేయొద్దు. ఇంకా కొంచెం బరకగా అయినప్పుడు ఒక చిన్న కప్పు అది శనగపిండిని వేసుకున్నాను. అలా అయితే ముట్టీలు మంచిగా వస్తాయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. శనగపిండి కూడా మంచిదే కదా హెల్త్కి. ఇంకా డీప్ ఫ్రై ఎక్కువగా మేము చేసుకోమండి. ఇంకా అప్పుడప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు పిల్లలకి ఇష్టం కదా అని చేస్తాను. ఇదే నూనె పోసాను. కొంచెం నూనె ఇంకా కొంచెం పోసి అది వేడెక్కిన తర్వాత ఇలా ఒత్తుకొని వేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనము కొబ్బరికాయలు పండగలప్పుడు వారాలప్పుడు కొట్టినప్పుడు ఒక్కోసారి వేస్ట్ అవుతూ ఉంటాయి. మన పని ఎక్కువగా ఉండడం వల్ల వాటిని పట్టించుకోము.
అలా చేయకుండా సాయంత్రం కొంచెం టైంలో ఒక 15 మినిట్స్ అయితే ఈజీగా అయిపోతుందండి. వేస్ట్ కాకుండా కొబ్బరి పచ్చళ్ళు ఇంకా ఇలా చేసుకొని తింటే చాలా టేస్ట్, హెల్తీ కూడా కదండి కొబ్బరికాయలు. పచ్చి కొబ్బరి ఇంకా చాలా మంచిది. ఇంకా ఇలా చేసిన తర్వాత మా పిల్లలకు కూడా ఇష్టమే అండి, చాలా టేస్ట్ కూడా వచ్చినాయి. ఇందులో ఉప్పు మాత్రం చూసి వేసుకోవాలండి, కొంచెం ఎక్కువైనా తినలేము. నాకైతే అస్సలు నచ్చదు, ఎవరికైనా ఉప్పు ఎక్కువైతే నచ్చదు, తినబుద్ధి కాదు. ఇంకా ఇలా ఒత్తుకున్నానండి చేయితోటే, ఈజీగా అయిపోతుంది. ఇది ప్రాసెస్ చూపించడం కొంచెం లేట్గా అయింది కానీ చాలా తొందరగా అయిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మంచిగా లోపల కూడా ఉడికిపోయింది. ఇంకా నేను మీతో లైవ్లో ఎప్పుడు మాట్లాడుతున్నా తెలియదండి, ట్రై చేస్తున్నా. నేను చేసుకుంటూ లైవ్లో మీతో మాట్లాడాలనుకుంటా కానీ అస్సలు రావట్లేదు. కొంచెం ఏమంటారు, షై కూడా ఉంది. అందుకే ఇంకా రెడీ అయిపోతున్నాయి. అవన్నీ చెప్తున్నాను నేను, ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటివి, పిల్లలకి ఇష్టము, మనం కూడా అప్పుడప్పుడు తినొచ్చు అనేసి రెడీ అయిపోయినాయండి. ఒక వాయి ఆల్రెడీ తినేసిండ్రు. ఇంకా వాళ్ళు చేయించారు కదా ఎప్పట్లాగా, నేనే కొంచెం తిని టేస్ట్ బాగుందనేసి చెప్తున్నాను. ఇంకా నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ అసలు వ్యూసే రావట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.